హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకర్ జిల్లాలో పెద్ద ఎత్తున గిరిజనులు అండ్ క్రైస్తవ మిషనరీల మధ్య పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఏకంగా రాళ్ళు రువ్వుకునే స్థాయికి ఈ అల్లర్లు చేరుకున్నాయి. కాంకర్ జిల్లాలోని బడే తెవడా అనే గ్రామంలో ఈ అల్లర్లు స్టార్ట్ అయ్యాయి. అక్కడ స్థానికంగా హిందూ శ్మశాన వాటికలో ఒక క్రైస్తవ వ్యక్తిని పూడ్చిపెట్టడంతో ఈ అల్లర్లు అనేవి ఫ్లేరప్ అయ్యాయి. తద్వారా వందలాది మంది ఇందులో పాల్గొన్నారు. దీంతో హింసాత్మకంగా ఘటనలు జరిగాయి. రాళ్ళు రువ్వుకోవడం ద్వారా చాలామంది గాయపడ్డారు. దీన్ని సంఘటన స్థలానికి హుటాహుటిన పోలీసులు చేరుకుని ఈ అల్లర్లను అప్పటికప్పుడు సమసిపోయేలా చేశారు. కానీ ఈ అల్లర్ల వెనుక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీల పాత్ర పెద్ద ఎత్తున ఉంది అని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇదే కాదు, రీసెంట్గా నవంబర్ 2వ తేదీన ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పే ఈ అల్లర్లకు ప్రధాన కారణంగా మారింది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. తాజాగా ఈ క్రైస్తవ వ్యక్తిని హిందూ శ్మశాన వాటికలో పూడ్చడం అనేది జస్ట్ ఒక సాకు మాత్రమే. దీనికి వెనుక అతిపెద్ద కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా క్రైస్తవ మిషనరీలు తమ ప్రభావం ఏంటో చూపించడానికి వీటిని ఫ్లేరప్ చేశాయి అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అయితే కాంకేర్ జిల్లాలో ఈ అల్లర్లకు ప్రధాన కారణం ఏంటి అండ్ క్రైస్తవ మిషనరీలు తమ ప్రభావాన్ని ఇప్పుడే ఎందుకు చూపించాలని అనుకుంటూ ఉన్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా కాంకేర్ జిల్లాలో బడే తెవడా అనే ఒక గ్రామం ఉంటుంది. ఈ బడే తెవడా గ్రామంలో ఎక్కువగా స్థానిక గిరిజనులు, అంటే మన దేశంలోని సనాతన ధర్మాన్ని పాటించే గిరిజనులు అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఛత్తీస్గఢ్లో ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఈ మిషనరీలు అనేవి చాలా వరకు ఇంప్లిమెంట్ అయ్యాయి. ఇవి బ్రిటిష్ పరిపాలన కాలంలోనే ఇక్కడ పెనట్రేట్ అవుతూ వచ్చాయి. తద్వారా వేలాది మంది గిరిజనులను మతం మార్చుకుంటూ వచ్చారు. ముఖ్యంగా బస్తర్ రీజియన్లో ఏకంగా రాష్ట్రంలోని 2% ఆఫ్ క్రైస్తవులు ఈ బస్తర్ జిల్లాలోనే ఉన్నారు. తాజాగా ఈ అల్లర్లు ఫ్లేరప్ అయింది కూడా బస్తర్ రీజియన్లో ఉన్న కాంకేర్ జిల్లాలోనే. సో ఈ కాంకేర్ జిల్లాలో ఏమైంది అంటే, తాజాగా ఈ బడే తెవడా అనే గ్రామానికి సర్పంచ్ రాజ్మాన్ సల్మాన్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని తండ్రి అయిన చమ్రా రామ్ అనే వ్యక్తి మరణించారు. కొద్ది రోజుల క్రితమే ఈయన మరణం జరిగింది. అయితే ఇతన్ని జనరల్గా క్రైస్తవ బరియల్ గ్రౌండ్లో పూడ్చివేసి ఉంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. స్థానిక గిరిజనులు కూడా దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కాదు. ఎందుకంటే ఈ సర్పంచ్ కుటుంబం ఏదైతే ఉందో, ఈయన కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితమే క్రైస్తవ మతంలోకి మారిపోయింది. వాళ్ళు చాలా ఏళ్ళుగా క్రైస్తవ ఆచారాలను పాటిస్తూ వచ్చారు. కానీ రీసెంట్గా అతని తండ్రి ఎప్పుడైతే మరణించాడో వెంటనే హిందూ శ్మశాన వాటికలో అతన్ని పూడ్చిపెట్టారు. దీంతో ఈ హిందూ శ్మశాన వాటికల్లో తమ గిరిజనుల సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయం ప్రకారం అతని ఖననం జరగలేదు. కాబట్టి ఆ శ్మశానంకి సంబంధించిన అతని మృతదేహం అనేది ఆ శ్మశానంలో ఉండకూడదు, దాన్ని తీసి పక్కన వేసేయాలి అనే విధంగా అక్కడి స్థానిక గిరిజనులు ప్రయత్నించారు. దీంతో అతని సమాధి తవ్వుతూ ఉండగా ఈ అల్లర్లు అనేవి ఫ్లేరప్ అయ్యాయి. తద్వారా పెద్ద ఎత్తున కొన్ని వందలాది మంది ఈ అల్లర్లలో పాల్గొన్నారు. రాళ్ళు రువ్వుకునే ఘటనలు సైతం అక్కడ చోటు చేసుకున్నాయి. నిజానికి ఈ సర్పంచ్ అనే వ్యక్తి కావాలనే హిందూ గిరిజనులను రెచ్చగొట్టడంలో భాగంగానే ఈ విధంగా చేశాడు అని స్థానికులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే జనరల్గా ఒక సర్పంచ్ అనే వ్యక్తి కనుక ఇలాంటి పని చేస్తే దాన్ని ఎవరు కూడా కాదనలేరు. కాబట్టి హిందూ బరియల్ గ్రౌండ్లో క్రైస్తవ మిషనరీలకు సంబంధించిన వాళ్ళను కూడా భవిష్యత్తులో పూడ్చిపెట్టేందుకు ఉద్దేశంలో భాగంగానే తాజాగా ఇలాంటి పనికి చేశారు. తద్వారా భవిష్యత్తులో క్రైస్తవులను కూడా హిందూ శ్మశాన వాటికలు పూడ్చడం ద్వారా ఇక మనకు ఎటువంటి తిరుగు ఉండదు అనే ఉద్దేశంలో భాగంగానే, ముఖ్యంగా హిందూ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను రెచ్చగొట్టడంలో భాగంగానే ఈ క్రైస్తవ మిషనరీలు స్థానిక సర్పంచ్తో ఇలాంటి పనిని చేయించాయి అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఆ సర్పంచ్ కూడా తన తండ్రి మృతదేహాన్ని హిందూ బరియల్ గ్రౌండ్లో పూడ్చిపెట్టాడు. తద్వారా అక్కడ అల్లర్లు చెలరేగాయి. అయితే ఈ విధంగా హిందువులను రెచ్చగొట్టడానికి ప్రధాన కారణం ఇది మాత్రమే కాదు, దీని వెనుక ముఖ్య ఉద్దేశం మరొకటి ఉంది. అదేమిటంటే, రీసెంట్గా అక్టోబర్ 28వ తేదీన ఛత్తీస్గఢ్ హైకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. అదేమిటంటే,
ఇదే కాంకేర్ జిల్లాలో ఇప్పుడు ఏదైతే అల్లర్లు చెలరేగాయో అదే కాంకేర్ జిల్లాలోని 8 గ్రామాలు తమ గ్రామానికి సరిహద్దుల దగ్గర ఈ ప్రాంతంలో మత మార్పిడులకు ఎటువంటి ఆస్కారము లేదు, మతాన్ని మార్చే ఉద్దేశంతో మా గ్రామంలోకి ఎవరైనా ప్రవేశిస్తే వాళ్ళందరినీ కూడా తరిమి కొడతాం, అలాంటి వాళ్ళు ముందుగానే గ్రామంలోకి అడుగు పెట్టవద్దు అనే విధంగా కొన్ని హెచ్చరిక బోర్డులు అనేటివి వెలిసాయి. ఇందులో ఏ మతాన్ని కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. అంటే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఇలాంటి వాళ్ళు రావద్దు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. మత మార్పిడి ఉద్దేశంతో ఏ ఒక్కరు తమ గ్రామంలోకి ప్రవేశించినా కూడా అది నిషిద్ధము అనే విధంగా 8 గ్రామాల వాళ్ళు తమ గ్రామ సరిహద్దులో ఇలాంటి పోస్టర్లను అతికించారు. దీంతో ఈ క్రైస్తవ మిషనరీలు ఏకంగా ఛత్తీస్గఢ్ హైకోర్టులో వెళ్ళి పిటిషన్ను దాఖలు చేశాయి. ఇవి పూర్తిగా క్రైస్తవులను అణగదొక్కేందుకే ఇలాంటి బోర్డులను పెట్టారు. అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మాకు మా మతాన్ని ప్రకటించుకునే హక్కు ఉంది. సో ఈ విధంగా బోర్డులను పెట్టడం ద్వారా ఈ ఆర్టికల్ 25ను వీళ్ళు కాల రాసే ప్రయత్నాలు చేస్తున్నారు అనే విధంగా ఆ మిషనరీలు ఏకంగా ఛత్తీస్గఢ్ హైకోర్టుకే వెళ్ళాయి. జనరల్గా మనకి ఏదైనా కేసు ఇలాంటివి వస్తే జిల్లా హైకోర్టులకు వెళ్తారు, కానీ మిషనరీలు కాబట్టి పెద్ద ఎత్తున డబ్బులను వెదజల్లే సంస్థలు కాబట్టి డైరెక్ట్గా ఛత్తీస్గఢ్ హైకోర్టుకు వెళ్ళాయి. తాజాగా అంటే అక్టోబర్ 28న ఛత్తీస్గఢ్ హైకోర్టు దీనికి సంబంధించి కీలక తీర్పును వెలువరించింది. అక్టోబర్ 28న ఛత్తీస్గఢ్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అదేమిటంటే ఇక్కడ లోకల్గా గ్రామస్తులు ఇటువంటి బోర్డులను ఏర్పాటు చేసుకోవడానికి వాళ్లకు సర్వాధికారాలు ఉన్నాయి. వాళ్ళ గ్రామంలో తమ గిరిజన సంస్కృతిని కాపాడుకునేందుకు వాళ్లకు పూర్తి హక్కులు ఉన్నాయి. కాబట్టి ఈ బోర్డులపై ఎక్కడా కూడా క్రైస్తవులని మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి బోర్డులను ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మిషనరీలు లేదంటే మత మార్పిడి ముఠాలు జరుపుతున్న బలవంతపు మత మార్పిడిని సైతం అడ్డుకునేందుకు ఇలాంటి బోర్డులు ఉపకరిస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది గిరిజనుల సంరక్షణ చట్టం 1960 ప్రకారం ఇది పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. ఇది ఎంత మాత్రము చట్ట విరుద్ధం కాదు. గిరిజనులకు వారి సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకునేందుకు భారత రాజ్యాంగంలో అనేక చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 6 ప్రకారం గిరిజనులకు వాళ్ళ సంస్కృతిని కాపాడుకునేందుకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఈ విధంగా చేయడం చాలా మంచి పనే. దీన్ని మేము ఎంత మాత్రము తప్పు పట్టలేము. అంతేకాకుండా దీన్ని ఈ విధంగా గ్రామస్తులు ఏదైతే బోర్డులను ఏర్పాటు చేసుకున్నారో దాన్ని లోకల్ పంచాయతీలు కూడా యాక్సెప్ట్ చేశాయి. 1996 పంచాయతీ యాక్ట్ ప్రకారం ఈ విధంగా అంటే ఏదైనా ట్రైబల్స్ ప్రాంతాలు ఉంటాయి కదా, ఈ ట్రైబల్స్ నివసించే ప్రాంతాల్లో ఇటువంటి ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవడానికి లోకల్ పంచాయతీలకు చాలా ప్రత్యేక అధికారాలు ఉన్నాయని కూడా ఛత్తీస్గఢ్ హైకోర్టు గుర్తించింది. దీనంతటిని చూసుకుంటే గ్రామస్తులు ఇటువంటి బోర్డులను ఏర్పాటు చేసుకోవడం పూర్తిగా సబబే. దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టివేయలేము అని ఛత్తీస్గఢ్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దీన్ని బట్టి చూసుకుంటే ఆ రాష్ట్రంలో స్థానిక గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఈ క్రైస్తవ మిషనరీ మత మార్పిడి ముఠాలను ఎవరైతే తరిమేస్తూ ఉన్నారో వీళ్ళంతా కూడా స్థానికంగా ఇప్పుడిప్పుడే పూర్తిగా అవగాహన వస్తుంది. అండ్ క్రైస్తవ మత మార్పిడి ముఠాను ఏ విధంగా అడ్డుకోవాలి అనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు ఇటువంటి బోర్డును ఏర్పాటు చేసుకోవడాన్ని చూస్తూ ఈ మత మార్పిడి మిషనరీలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా కనుక అన్ని జిల్లాల్లో అవేర్నెస్ వస్తే ఖచ్చితంగా మేము మత మార్పిడి చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కాబట్టి ఏదో ఒకటి చేసి రాష్ట్రంలో అల్లర్లు క్రియేట్ చేసైనా సరే వీటిని అన్నిటినీ అడ్డుకోవాలి అనే ఉద్దేశంలో భాగంగానే ఈ కాంకేర్ జిల్లాలోని బడే తెవుడ అనే గ్రామంలో ఒక శ్మశానాన్ని సాకుగా చూపిస్తూ వీళ్ళు అల్లర్లకు తెగబడ్డారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ విషయంపై ఛత్తీస్గఢ్లోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఎవరైతే ఉన్నారో అండ్ ఈ అల్లర్లకు కారణమైన వాళ్ళను ప్రతి ఒక్కరిని తీసుకువెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మన దేశంలోని గిరిజన సాంప్రదాయాలను కాపాడుకోవడానికి వీలు కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఈ విషయంపై మీ ఉద్దేశం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.